పెద్దలు దుర్గా కుమార్ గారికి అలాగే ముప్పాల సుబ్బారావు గారికి కూడా నమస్కారాలు. పవన్ గారు సార్ అన్ని నిజాలే మాట్లాడుకుందాం, అబద్ధాలు మాట్లాడుకోవద్దు. బోరుగడ్డ అనిల్ దావూద్ ఇబ్రహీం కాదు, ఒసామా బిన్ లాడెన్ అంతకంటే కాదు, కసబ్ కూడా అంతకంటే కాదు. ఒక ఆకు రౌడీ, కేడీకి ఎక్కువ, రౌడీ షీటర్కి తక్కువ. ఏంటయ్యా ఆయన చేసిన తప్పు అంటే నోటికి వచ్చినట్టుగా నాయకులను దూషించటం. అతను నేరగాడే, హీ ఈజ్ ద రౌడీ షీటర్. నాయకులు తిట్టకముందే రౌడీ షీటర్, కేసులో ఉన్న వ్యక్తి. మరి ఇతగాడు పోలీసులకు అరెస్ట్ అయిన తర్వాత కూడా బిర్యానీ తింటున్నాడు, జైల్లో ఉన్నప్పుడు పిల్లగాడితో ఏదో ఆడుకున్నాడు, నకిలీ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి పారిపోయాడు, కనిపించటం లేదు, స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఇప్పుడు ఎవరిని మనం తప్పుపట్టాలి? బోరుగడ్డ అనిల్ని తప్పుపట్టాలా, ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా, పోలీసు వ్యవస్థను తప్పుపట్టాలా? నేను అడుగుతున్నా పవన్ గారు, ఈ రోజున బోరుగడ్డ అనిల్ బోరుని ఏడ్చాడు. ఆయన్నే ఆంధ్రప్రదేశ్లో ఏ సామాజిక వర్గం కూడా మద్దతు పలకదు. ఎందుకంటే అతను చేసింది ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. అలాగే పోసాని కృష్ణమురళి చేసింది కూడా తప్పే. వీళ్ళంతా నోరు పారేసుకున్న నేరగాళ్ళు. వీళ్ళు వైకాపా ఎమ్మెల్యేలు కాదు, వైకాపా ఎమ్మెల్సీలు కాదు, వైకాపా మంత్రులు కాదు, ఆనాటి ప్రభుత్వంలో కోట్ల రూపాయలు బొక్కిన నాయకులు కూడా కాదు. వీళ్ళు రేషన్ బియ్యం బొక్కలా, వీళ్ళు భూములు దోసుకోవాలా, వీళ్ళు ఖనిజాలు దోసుకోవాలా, వీళ్ళు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోవాలా. ముందు ఈ మాట మాత్రం మనం మర్చిపోవద్దు. అలా బొక్కిన నేరగాళ్ళందరూ ఇంకా రోడ్డు మీద ఉన్నారు, మీడియా సమావేశాలు పెడుతున్నారు, పత్రికల్లో మాట్లాడుతున్నారు, రోమాలెట్ట పట్టుకొని ఏం బిక్కుంటారో బిక్కొని అంటున్నారు. బోరుగడ్డ అనిల్ 140 రోజులు అవుతుంది జైల్లో ఉండి, బోరుని ఏడుస్తున్నాడు. వెరస ఏంటంటే ఆయన అంతా అయిపోయింది, మా అమ్మకు బాగలేదు, నాకు 5 చెల్లెల్లో, నేను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పేసి అని మోకాల దండేసి కుమిలిపోతున్న మాట మాత్రం యథార్థం. అయినా సరే బోరుగడ్డ అనిల్ను ఏ సామాజిక వర్గం, ముఖ్యంగా దళిత సామాజిక వర్గం మద్దతు పలకదు. బాలకోటయ్య అసలు పలకదు. సార్ ఒకటి మీలాంటి బోరుగడ్డ అనిల్ నా సామాజిక వర్గమే. సార్ అమరావతి ఉద్యమం సమయంలో మీలాంటి వాళ్ళందరూ కూడా అప్పటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పూర్తిగా పోలీసు యంత్రాంగం చేత కావచ్చు, చాలామంది అప్పటి అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంతో ఇబ్బందులు పెట్టారు. పోలీసులు అయితే అసలు కిందేసి తొక్కేసినటువంటి పరిస్థితులు కనిపించాయి అప్పుడు. అయినా కానీ ఎప్పుడు మీరు నేను దళితుణ్ణి, నా పైన దాడి చేశారు, నేను దళితుణ్ణి అని చెప్పుకున్న పరిస్థితి లేదు. కానీ బోరుగడ్డ అనిల్ ప్రతిసారి ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుతుంటే నన్ను దళితున్నని కూడా చూడకుండా నా వెన్నుపూస విరగొట్టారు, నా పైన 3rd డిగ్రీ ప్రయోగించారు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని. అంటే దళితులేనా సార్ వారసులు? పవన్ గారు, మీరు అన్నిదా భావించమాకంటే బోరుగడ్డ అనిల్ దళితుడే, బాలకోటయ్య కూడా దళితుడే. ఒక్కొక్కడికి ఒక్కొక్క కులం ఉంది సార్. మరి బోరుగడ్డ అనిల్ దళితుడు కాకపోతే మరి ఏమందాం? రెడ్డి సామాజిక వర్గమా లేదా మరో సామాజిక వర్గమా? వాడు దళితుడే, కానీ నేరస్తుడికి కులం ఉండదు. అదే